హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇగో ఈ వీడియో అయితే మా నాన్న తీస్తుండు. ఇది దోసకాయ పచ్చడి. ఫస్ట్ ధనియాలు వేయించిన తర్వాత జీలకర్ర. మమ్మీ వీడియో తీద్దామా, నేనే అడిగిన నాని వీడియో తీద్దామా అంటే తీద్దాం మమ్మీ అని వాడు వీడియో తీస్తుంటే ఇంకా నేను చేసిన. ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే వాడికి తీయొస్తలేదు, వానికి చెప్తున్నాను ఇటు పట్టు అటు పట్టు అనుకుంటా తీపిచ్చిన ఆ వీడియోని. మాకైతే వానికైతే రాలేదు. మధ్యలో ఆగుకుంటా మధ్యలో తీసుకుంటా ఇట్లా అట్లా అనుకుంటా ఇక వానితో తీసిండు. ఎట్లా వచ్చిందో చెప్పండి జరా. నా పచ్చడి ఎట్లుందో ముందు అది చెప్పండి. పల్లీలు, ఇప్పుడు అవి పల్లీలు కూడా దూరగా వేయించుకోవాలి. పల్లీలు దూరగా వేగిన తర్వాత అన్నీ మిక్సీలోనే వేసిన. నాకైతే ఇప్పటి నుంచో వీడియోలు తీయాలని ఉండే, కానీ తీసేటోళ్ళు లేరు. దాన్ని నాకు ఎంకరేజ్ చేసేటోళ్ళు అసలే లేరు. మా ఆయనకైతే చెప్తే నీతోనే ఏడవుతుంది అంటాడు. టమాటాలు అవి కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి. ఎల్లిపాయ ముక్కలు ఒక 5-6 అవి కూడా కొంచెం వేగాలి. అందరూ వీడియోలను చూసి మేము స్టార్ట్ చేసినాం. ఇది మా ఫస్ట్ వీడియో. అది కూడా మా నాన్న తీస్తే నేను ఎడిటింగ్ చేసి పెట్టిన వీడియో ఇది. పాప వాడైతే తీస్తా అన్నాడు, ఒప్పుకున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఫోను అన్నాడు. అబ్బా ప్లీజ్ నాని ఇయ్యి బెట, ఇయ్యిరా నాని అంటే మమ్మీ ఒక్క గేమ్ ఆడుకొని ఇస్తా మమ్మీ అంటే ప్లీజ్ రా తీయరా నాని అంటే అప్పుడు తీసిండు వాడు. వాడేమో చిన్నగా అంటే 2 years 4 years ఇప్పుడు. అట్లా ఏమైపోయినాక కొంచెం నూనె పోసి ఇవి దోసకాయలు అవి కూడా వేయించుకోవాలి. అవి కూడా దూరగా కావాలి. అలా కొంచెం ఉప్పు పసుపు వేయాలి. అల్లం వెల్లిగడ్డ కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు. చింతపండు రేకలు కూడా వేయాలి. తర్వాత కొత్తిమీర. ఇవి మగ్గిన తర్వాత కొంచెం సేపు మగ్గాలి. మంచిగా మగ్గినాకలా తీసుకొని మిక్సీలో వేసేసుకుంటే పేస్ట్ చట్నీ